రైట్. ఇక ప్రధాని మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాల సముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ఆయన ప్రారంభించనున్నారు. దీనికంటే ముందుగా ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి లేపాక్షికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఆ తర్వాత నాసిక్కు వెళ్లి దాన్ని ప్రారంభిస్తారు. ఐఆర్ఎస్ కస్టమ్స్ అధికారులకు నాసిక్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక ఈ పర్యటనలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా నాసిక్కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్లు సైతం హాజరవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిక్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాల సముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ఆయన ప్రారంభించనున్నారు. దీనికంటే ముందుగా ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి లేపాక్షికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఆ తర్వాత నాసిక్కు వెళ్లి దాన్ని ప్రారంభిస్తారు. ఐఆర్ఎస్ కస్టమ్స్ అధికారులకు నాసిక్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక ప్రధాని పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రామాంజనేయులు, డీటెయిల్స్ ఏంటి? నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటించనున్నారు. ప్రధానంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది. నాసిక్ అకాడమీ ప్రారంభించడానికి దాదాపుగా జిల్లా స్థాయి అధికారులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ ప్రధానమంత్రికి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్ల పైన సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాల స్థాయి అధికారులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థాయి అధికారులు ఇక్కడ 2 రోజుల నుంచి కూడా వచ్చి ఏర్పాట్లను పూర్తి చేశారు. మధ్యాహ్నము 3 గంటలకు గోరంట్ల మండలం పాల సముద్రం వద్ద చేరుకొని నాసిక్ కేంద్రాన్ని ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ప్రారంభించనున్నారు. అయితే గతంలో కూడా దీని మీద చాలా వరకు కూడా అంటే పూర్తి చేస్తారా లేదా, ఇది కేవలం శంకుస్థాపనలు వాటికి మాత్రమే పరిమితం అవుతాయి, పథకాలు పూర్తి చేయరని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు ప్రతిపక్షాల ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇన్ టైంలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మరి దాదాపుగా ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. గట్టి బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాంజనేయులు.